కేవలం డిగ్రీ చదివి అవకాశాలు లేవని చాలామంది అంటారు, కానీ ప్రతి దానికి కూడా డిగ్రీనే అర్హతగా ఉంది. కాబట్టి ఇక్కడే చదువుకొని ఇక్కడే అధ్యాపకులుగా వాళ్ళు తీర్చిదిద్దబడి మేము ముందర ఉన్నారంటే కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పెద్దలు మనకు చాలా 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 విలువైనటువంటి వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా, వాళ్ళ వ్యక్తిగతమైన విషయాలు, వాళ్ళు ఏ విధంగా కూడా వాళ్ళు అధిరోహించి వాళ్ళు శిఖరాగ్రాలు చేరుకున్నారనే విషయాలు కూడా మనకు పంచుకున్నారు. అవి చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే మనకు జీవితంలో ఒక రోల్ మోడల్గా ఉన్న వ్యక్తిని, ఎవరైనా ఆదర్శంగా తీసుకున్న వ్యక్తిని తీసుకుంటే మనం ఆ స్థాయికి కనీసం ఆ స్థాయికి చేయగలకపోయినా కూడా కనీసం ఏదో ఒక స్థాయికి చేరుకుని మనం స్థిరపడే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి మనకు చాలా 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 విలువైనటువంటి సందేశాలని మన ఎస్ఐ గారు, మన బ్యాంక్ మేనేజర్ సార్ గారు చాలా విలువైన సందేశాలు మా విద్యార్థులకు అందించారు సార్. మీకు చాలా రుణపడి ఉంటారు మా విద్యార్థులు కూడా. మీరందరూ కూడా వాళ్ళ సందేశాలను వినడం కాదు, దయచేసి మీరందరూ కూడా ఆచరించుకుంటున్నాం. కాబట్టి మీ భోజన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మీ సాంస్కృతిక కార్యక్రమాలు ఏదైనా ఉంటే కూడా ఇక్కడ చేస్తాం. ముందుగా ఎస్ఐ సార్ గారిని మన సొసైటీ చైర్మన్ సురేంద్ర రెడ్డి సార్ సన్మానిస్తారు. కార్యక్రమంలో శ్రీను లక్ష్మణ్ కూడా భాగస్వామ్యం అవ్వండి. అలాగే మన బ్యాంక్ మేనేజర్ సార్ని మన రవిజయ్ రెడ్డి సార్ సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే మీకు చాలా మంది తెలీదు, నేను ఈ కాలేజీ పెట్టిన తర్వాత మా దగ్గర అత్యంత బంధువు అయినప్పటికీ కూడా మేము బంధువు అని ఏ రోజు కూడా ఆయన్ని చూడలేదు. చాలా మాకు ముఖ్య సలహాదారుడు. మా ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము అతనితో పంచుకుంటాం, ప్రతి బాధని కూడా ఆయనతో పంచుకుంటాం. మా నాన్న క్లాస్మేట్ అని చెప్పేవాడు. ఆయన్ని ఈరోజు ఈ కార్యక్రమంలో నేను సన్మానించుకోవడం నా అదృష్టంగా భావించుకుంటున్నాను. దయచేసి పర్లేదు సార్, ఒక చిన్న సన్మాన కార్యక్రమము. కూర్చో.